అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల శ్రీవారి మహాప్రసాదంగా భావించేటువంటి లడ్డూలో కల్తీ నెయ్యి కేసు వ్యవహారం ఏదైతే ఉందో దీంట్లో భిన్న వాదనలు ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉన్నాయి. కూటమి నేతలేమో అసలు ఆ లడ్డూ తయారీలో వాడింది నెయ్యే కాదు, ఎన్డీడీబీ రిపోర్టు ప్రకారంగా ఆ నెయ్యి కానటువంటి నెయ్యిలో జంతువుల కొవ్వు కూడా కలిసి ఉంది అని ఆ నివేదికలు చెప్తున్నాయంటూ కూటమి నేతలు చెప్తూ ఉంటే, అటు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం నెయ్యిలో అడల్ట్రేషన్ జరగలేదు అని, అలాగే అసలు నెయ్యే కాదు అనేటువంటి విషయాన్ని ఆయన పక్కన పెట్టేసి జంతువుల కొవ్వు కలవలేదు అనేటువంటి వాదనను బలంగా వినిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి మాత్రం అడల్ట్రేషన్ జరిగింది కానీ అది అధికారులు చేసి ఉండొచ్చు అంటూ ఆయన ఒక వాదనని తెర మీదకి తీసుకొచ్చారు. అసలు ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదంగా అంటే శ్రీవారి మహాప్రసాదంగా భావించేటువంటి లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందా లేదా, అసలు దాంట్లో జంతువుల కొవ్వు ఉందా లేదా, అసలు ఎన్డీడీబీ రిపోర్ట్ ఏం చెప్తుంది, ఎన్డీఆర్ఐ రిపోర్ట్లో ఏముంది, దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని శివరామ ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, శ్రీవారి మహాప్రసాదంగా భావించేటువంటి లడ్డూలో కల్తీ నెయ్యి కలిసింది అంటూ ఇప్పుడు ఎన్డీడీబీ రిపోర్టు ప్రకారంగా అసలు దాంట్లో జంతువులు కొవ్వు కూడా ఉందని కూటమి నేతలు చెప్తూ ఉంటే, అసలు నెయ్యి అడల్ట్రేషన్ జరగలేదు అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు మాత్రం అడల్ట్రేషన్ జరిగింది కానీ అధికారులు చేసి ఉండొచ్చు అంటూ వారి మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి అసలు వైకాపాలోనే ఇద్దరు భిన్నమైనటువంటి వాదనలను తెర మీదకి తీసుకొచ్చారు. ఇక కూటమి నేతలేమో అసలు జంతువుల కొవ్వు కలిసింది అంటూ వాళ్ళు బలంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలి, ఏం జరిగిందంటారు? అంటే వీళ్ళు ఎన్డీడీబీ రిపోర్ట్ మీదేమో గట్టిగా కూటమి నేతలు చెప్తున్నారు, దాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా వాళ్ళు ఏమంటే ఎన్డీఆర్ఐ రిపోర్టు లేటెస్ట్గా ఇచ్చిన దాని రిపోర్ట్ పట్టుకుని దాంట్లో ఈ జంతుకు అవశేషాలు ట్రేస్ అవ్వలేదు, మాకు ఉన్నట్టుగా మాకు ట్రేస్ అవ్వలేదు అనేది ఇచ్చారనేది వీళ్ళు చెప్తున్నారు. అంటే అక్కడ అడల్ట్రేషన్ అంటే ఏదైనా సరే జంతుకు ఒక్కటే కాదు, మీకు ఇంకా వేరే కలిపినా మామూలుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి మీరు ప్యూర్గా ప్యూర్ గీ ఇవ్వటానికి టెండర్ కుదిరింది. అది ప్యూర్ గీ అంటే దాంట్లో ఏ విధమైన ఏది అడల్ట్రేషన్ ఉండటానికి వీల్లేదు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా అనేది అసలు దాని మీదకి వెళ్తున్నారు కానీ అసలు అడల్ట్రేషన్ జరిగిందో జరగలేదా ఫస్ట్. అంటే సిట్ అధికారులు ఇచ్చినటువంటి నివేదికలో అసలు జంతువులు కొవ్వు లేదు అన్నట్లుగా వాళ్ళు చెప్పేశారు. వైవి సుబ్బారెడ్డి గారికి భూమన కరుణాకర్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇచ్చేశారంటూ జగన్మోహన్ రెడ్డి వాదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా తప్పు. ఎందుకంటే సిట్టు అధికారులు దాంట్లో కూడా ఇచ్చిన ఏదైతే ఛార్జ్ షీట్ పెట్టారో దాంట్లో ఎన్డీడీబీ రిపోర్ట్ని ఉదహరిస్తా జంతువు కొవ్వు కలిసిందని చెప్పి ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చినట్టుగా దాంట్లో ఇచ్చారు. దాంట్లో ఏమీ వాళ్ళు దాచింది లేదు. ఓకే, రిపోర్ట్ ఇట్లా వచ్చింది, ఇది ఎన్డీడీబీ రిపోర్ట్ ఈ విధంగా ఉంది, జంతు కొవ్వు కానీ లేకపోతే వెజిటబుల్ ఫ్యాటు ఫిష్ ఆయిల్ కలిసే అవకాశం ఉంది, కలిసినట్టుగా ఉందని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని యథాతథంగా వాళ్ళు దాంట్లో ప్రస్తావించారు ఛార్జ్ షీట్ లో. మరి వైకాపా నేతలు బుకాయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే సిట్ ఛార్జ్ షీట్ లో పేజీ నెంబర్ 35, 123, 210 ఈ మూడిట్లో ఇవన్నీ ఉన్నాయి. ఓకే, వాడు చూసుకోవచ్చు. ఆ పేజీల్లో ఇది ఈ అడల్టేషన్ గురించి ఉంది. అయితే వీళ్ళు చెప్పేది ఏంటి, ఎన్డీఆర్ఐ రిపోర్ట్లో ఈ విధంగా వచ్చిందని చెప్తున్నారు. ఎన్డీఆర్ఐకి ఏమని ఇచ్చారు, ఓన్లీ ఈ పందుకో అవశేషం ఉందా లేదా చూడమని ఇచ్చారు, అడల్ట్రేషన్ గురించి ఇవ్వలా. అప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మాకు పూర్తి స్థాయి ఎక్విప్మెంట్ చేసే అంత నైపుణ్యం లేదు అని దాంట్లోనే చెప్పారు. అసలు ఎన్డీఆర్ఐలో ఈ కేసులో భాగమైనటువంటి ఇద్దరు ఉన్నారు కదా, సైంటిస్టులు ఉన్నారు కదా, A35, 36 అని చెప్తున్నారు. ఒకటి, మీరు ఎప్పుడైనా సరే సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఇప్పుడు హైకోర్టు, ఇప్పుడు మామూలుగా జిల్లా కోర్టు తర్వాత హైకోర్టు,
హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు. ఉమ్, ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి ఎన్డీఆర్ఐ ఏమో హైకోర్టే, ఉమ్, ఎన్డీడీబీ ఏమో సుప్రీంకోర్టు. ఎగ్జాక్ట్లీ. అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టుకి వెళ్తాడు ఎవడన్నా? ఉమ్, అదే కదా. ఇప్పుడు ఇక్కడ అసలు ఇప్పుడు ఎన్డీడీబీకి అంటే ఎన్డీడీబీ ఆల్రెడీ ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎన్డీఆర్ఐకి సిట్ అధికారులు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటారు? అదే వాళ్ళేదో ఒక దీనికోసం అంటే ఇంకా కన్ఫర్మేషన్ కావాలని వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం చేయాలి దానికి? ఉమ్, ఎక్కడైతే దాన్ని కన్ఫర్మ్ చేసే కెపాసిటీ ఉన్న ఏది ఆ ల్యాబ్స్ ఏ ఉన్నాయో చూసి వాటికి వెళ్ళాలి. అవును. అంతేగాని మాకు కన్ఫర్మ్ చేసే అంత ఎక్విప్మెంట్ లేదు, మాకు ఆ విధమైన మేము ఎప్పుడు ఇంతకుముందు చేయలేదు, ఉమ్, ఆ కెపాసిటీ మాకు లేదని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏది రిపోర్ట్ తీసుకుంటే ఏదో కొద్దిగా హాస్యాస్పదంగా ఉంది. అసలు ఇక్కడ ఇది కాదు. అక్కడ ఇప్పుడు ప్రైమా ఫైసి చూస్తే అసలు ఎందుకని ఇట్లా జరిగింది ఏంటంటే, మనం వెనక్కి వెళ్తే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు, 2019 నుంచే కల్తీ జరిగింది, 19 తర్వాత కల్తీ జరిగింది అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాదన. వీళ్ళు అనేది ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది అధికార ప్రతినిధి వీళ్ళు మీ హయాంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది, మాకు సంబంధం లేదు, మేము ఎప్పుడో వచ్చిన ట్యాంకులు తిప్పి పంపించాము, మీ హయాంలో జరిగిందని వీళ్ళు అంటున్నారు. కానీ నిజానికి చూస్తే అసలు ఎక్కడ బీజం పడింది దీనికి? ఈ అడల్ట్రేషన్ అనేది చేయటానికి అవకాశం ఎక్కడొచ్చింది అంటే, అక్కడ ఏది ఎప్పుడైతే వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ అయ్యారో డిసెంబరు 28, 2019 అక్కడ ఏది టీటీడీ బోర్డు సమావేశంలో ఇంకా ఎక్కువ డైరీస్ని ఈ టెండర్లో పాల్గొనేటట్టు చేయాలి, ఆ టెండర్లో పాల్గొనేటట్టు చేసి తర్వాత మనం వాళ్ళ రేటు కోటేషన్ వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్కి వెళ్ళి రివర్స్ టెండరింగ్ ద్వారా మనం తక్కువ రేటు కొనుగోలు చేస్తామని ఒక ప్రపోజల్ పెట్టారు. దానికి ఏంటంటే దానికోసం ఒక కమిటీ చేశారు. ఆ కమిటీ 2020 మే 23న రిపోర్ట్ ఇచ్చింది, ఇదిగో ఇట్లాగా చేయండి, ఇట్లా చేస్తాం. ఏంటి చేసిందంటే కండిషన్ నెంబర్ 18ని సవరించేశారు. సార్ అసలు సడలింపులు మొదలుపెట్టింది ఎవరు? గతంతో ఉన్నటువంటి రూల్స్ ను మార్చింది ఎవరు? అంటే వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడే కదా. మరి వారి బుకాయిస్తున్నారు కదా. 18వ కండిషన్ ని సవరించారు, 19-20 తీశారు. అసలు పాలనే మాటే తీశారు దాంట్లో నుంచి. ఖచ్చితంగా ఇన్ని లక్షల కిలోలు పాలు ప్రొక్యూర్ చేయాలి అన్న దాన్ని తీసి పారేశారు. ఓకే. అప్పుడు ఏమైందంటే మీకు చిన్న చితకా డైరీలు కూడా ఈ టెండర్లో పాల్గొనడానికి అవకాశం వచ్చింది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే లక్షల టన్నులు సప్లై తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఎవడైనా సరే ఆ కెపాసిటీ ఉందా లేదా, వాళ్ళకి ఈ విధంగా మనకి ఇచ్చే కెపాసిటీ ఉందా, వీళ్ళకి అంత ప్రొక్యూర్మెంట్ ఉందా, ఇస్తామని మన దగ్గర తీసుకుంటాం కదా, వాళ్ళకి ప్రొక్యూర్ చేసే కెపాసిటీ ఉందా, అంత దాన్ని పాలుని ఆవు పాలను ప్రాసెస్ చేసి నెయ్యి తయారు చేసే అంత ఎక్విప్మెంట్ ఉందా వాళ్ళ దగ్గర, ప్లాంట్ మెషినరీ ఉందా, ఇవన్నీ కూడా చూడాలి. మరి ఇవన్నీ చూడకుండా ఓన్లీ ఈ టెండరు లేకపోతే రివర్స్ టెండర్ అని చెప్పి 319 రూపాయలు 80 పైసలకి ఇస్తున్నాను చేసేస్తే అప్పుడు వరకు మీకు నందిని డైరీ సప్లై చేస్తాను. నందిని డైరీ మీకు తెలుసు కదా, మన కర్ణాటక గవర్నమెంట్ నడిపించిన డైరీ, అది చాలా బ్రహ్మాండంగా ఇదవుతుంది. దాన్ని ఈ టెండర్లో పాల్గొమని తర్వాత వాళ్ళని రివర్స్ టెండరింగ్లో వాళ్ళని అడిగారు, తగ్గించేస్తారా సార్? 2014 నుంచే తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తున్నటువంటి నెయ్యి కల్తీ అయ్యింది అంటూ ఇప్పుడు వైకాపా వాళ్ళు ఒక కొత్త వాదనని తెర మీదకి తీసుకొస్తున్నారు. కాదు ఇక్కడ ఒకటే, మేము దొంగ అంటే మీరు కూడా దొంగలు అంటే కరెక్ట్ కాదు. మేము దొంగ నిరూపించుకోవాలి ముందు, అంతేగాని మీరు ఆ ఎదురుదాడి చేస్తే ప్రయోజనం లేదు. ఇక్కడ ఇన్ని అవకాశాలు ఎట్టొచ్చినాయి? ఇటువంటి పనికిరాని కంపెనీలు, ఇది బోలేబాబా డైరీ కానీ, వైష్ణవి డైరీ కానీ, ఏఆర్ డైరీ తర్వాత వచ్చింది. ఇవన్నీ దాంట్లోకి అసలు మీకు టెండర్లో పాల్గొనే అవకాశం ఎవళ్ళైతే అసలు టెండర్కి వేయటానికి కూడా అర్హత లేదు అంతకుముందు, వాళ్ళందరూ టెండర్ పాల్గొని ఇవాళ ఈ విధమైన అరాచకం చేసే అవకాశం ఎలా వచ్చింది? మీరు టెండర్ నిబంధనలు మార్చబట్టి. అంటే అక్కడి నుంచే మీరు దానికి ఏది అవినీతికి ఆస్కారం అక్కడి నుంచి ఏర్పడింది. ఆ తర్వాత 2022లో
CFTRIకి పంపించారు, మైసూర్కి. పాలు పంపిస్తే అడల్ట్రేషన్ అని వాళ్ళు ఇచ్చారు కదా రిపోర్టు. 2022లోనే రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వస్తే దాని మీద ఈ చిన్నయం కన్నా నాకు కేజీకి 25 ఇవ్వండి, లేకపోతే మీ పాలు ఆపేస్తాం అది ఇది అని చెబితే ఆ తర్వాత ఏఆర్ డైరీకి వెళ్ళి ఏఆర్ డైరీ వాళ్ళు అతనికి 5 కోట్లు ఎంతో దాంట్లో ఇచ్చారు. బ్యాంకు అకౌంట్స్ పట్టుకున్నారు సిట్ వాళ్ళు. అలాగే అతనికి ఎవరైతే హవాలా మార్గం ద్వారా ఇచ్చారో బాంబేలో హవాలా ఏజెంట్ కూడా పట్టుకున్నారు. అంటే ఎట్లా వచ్చినాయి డబ్బులు అనేది. ఆ తర్వాత ఏమైంది, ఇదే బోలేబాబా డైరీ ఏఆర్ డైరీ ముసుగులో మళ్ళా సప్లై మొదలెట్టింది. ఏఆర్ డైరీ ఎవరున్నప్పుడు వచ్చింది? ఏఆర్ డైరీ సప్లైస్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినాయి. కానీ ఏఆర్ డైరీ ఎవరున్నప్పుడు ఎంటర్ అయింది? ఈవెన్ వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే ఏఆర్ డైరీ ఎంటర్ అయింది. ఓకే. ఎందుకంటే మీకు మార్చి 12, 2024 అప్పుడు ఈ టెండర్ల ద్వారా వాళ్ళు ఏఆర్ డైరీ 10 లక్షల టన్నులు సప్లై చేయడానికి 319 రూపాయల పైసలకి ఇవ్వటానికి వాళ్ళకి వాళ్ళకి టెండర్ వచ్చింది. దాన్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేశారంటే 8/5/2024 యాక్సెప్ట్ చేసి వాళ్ళని ఇమ్మన్నారు. అంటే ఇవన్నీ జరిగింది ఎప్పుడు? కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే సీఎం గాను లేకపోతే ఆపద్దరం ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే జరిగినాయి ఇవన్నీ. వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడే జరిగింది, టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడే. ఆ తర్వాత ఏఆర్ డైరీ సప్లైస్ వచ్చినాయి. ఎప్పుడు జూన్లో అనమాట, 12వ తారీఖు, 20వ తారీఖు, 26వ తారీఖు జూన్లో. తర్వాత జూలై 4వ తారీఖు. ఈ 4టిని అప్పుడు వీళ్ళు పరిశీలించారు. అసలు ఇంత తక్కువ రేటుకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎట్లా దొరుకుతుంది, ఏ విధంగా చేస్తున్నారని చెప్పి అప్పుడు దాన్ని సీజ్ చేసి ఆ లారీలని ఎన్డీడీబీ రిపోర్ట్కి పంపించారు. ఎన్డీడీబీకి పంపిస్తే ఎన్డీడీబీ క్లియర్గా రిపోర్ట్ వచ్చింది. నా చేతిలో ఉందా ఎన్డీడీబీ రిపోర్ట్. వాళ్ళు దాంట్లో ఇచ్చిన వాటిలో లార్డ్ కూడా ఉందని ఇచ్చారు. లార్డ్ అంటే పందికోవు కూడా ఉందని ఇచ్చారు. అట్లాగే సోయాబీను, సన్ఫ్లవర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఫిష్ ఆయిల్, పామ్ ఆయిల్, బీఫ్ టాలో ఇవన్నీ ఉండే అవకాశం ఉందని వాళ్ళు ఇచ్చారు. కారణం ఏంటంటే ఎస్ వాల్యూ అంటారు. ఎస్ వాల్యూ మామూలుగా 95, 98, 105 లోపు ఉండాలి ఆ మధ్యలో. కానీ ఇక్కడ 117 ఉంది ఒక చోట, 19.7 అంటే ఎంత లీస్ట్లో ఉంది, ఒక చోట హైలో ఉంది. అట్లా 3వ శాంపుల్లో 22.76 ఉంది. అంటే అది మొత్తం పామ్ ఆయిల్, బీఫ్ టాలో అని ఇచ్చారు. బీఫ్ టాలో అంటే మన దున్న. మరి అటువంటిప్పుడు లేదని ఎట్లా అంటారు మీరు? ఇది ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది. సరే, అది వదిలేసి అసలు అది కాకుండా ఇంకా అంతకన్నా ఘోరం ఏంటంటే ఈ సిట్ దాంట్లో కనిపెట్టింది. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి, మీరేమో కల్తీ జరగలేదని సిట్ ఇచ్చింది అంటున్నారు. కల్తీ జరగలేదని ఇస్తే 36 మంది మీద మీకు కేసు ఎందుకు పెట్టారు? ఎగ్జాక్ట్లీ. సిట్ నివేదికలో అసలు నెయ్యి అడల్ట్రేషన్ జరగలేదు అన్నట్టుగా, దాంట్లో జంతువుల కొవ్వు లేదన్నట్లుగా వాళ్ళు చెప్పినట్లుగా వైకాపా నేతలు బుకాయిస్తున్నారు. సింపుల్ గా ఒకటే క్వశ్చన్. ఇప్పుడు అక్కడ నేరం జరగలేదు అంటే అడల్ట్రేషన్ లేదు నేతిలో, ఇంకప్పుడు నేరస్తులు ఎవరు? ఎగ్జాక్ట్లీ లేదు కదా, అరెస్టులు జరగవు కదా. వాళ్ళు 36 మంది ఎందుకు వేసారు ఛార్జ్ షీట్? 36 మంది మీద కేసు ఎందుకు పెట్టారు? ఛార్జ్ షీట్ ఎందుకు వేశారు? ఇంకా అది సప్లిమెంటరీ ఛార్జ్ షీట్, ఇంకో ఛార్జ్ షీట్ ఉంది. అంటే ఇప్పటి వరకు ఏదంటే ఈ నేరంలో డైరెక్ట్ గా పాల్గొన్న వాళ్ళే వచ్చారు. కానీ సూత్రధారులు ఉంటారు కదా, సూత్రధారుల దగ్గరికి వెళ్తారు ఇప్పుడు నెమ్మదిగా. మరి జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు సిట్ అధికారులే ఇటు వైవి సుబ్బారెడ్డికి, భూమన కరుణాకర్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా ఆయన చెప్తున్నారు. వాళ్ళిద్దరికి క్లీన్ చిట్ ఇవ్వకపోతే వాళ్ళ పేర్లు ఏవి అని అడుగుతున్నారు. అదే కదా నేను అన్నప్పుడు, క్లీన్ చిట్ ఇస్తే పేర్లు ఇప్పుడు అదే నేను అంటున్నా, పాత్రదారుల వరకే ఇప్పుడు వచ్చారు. ఎగ్జాక్ట్లీ. సూత్రధారులకి వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు
ఈ మనీ ఎక్కడి నుంచి వెళ్ళింది, మనీ ట్రయల్ స్టార్ట్ అవుతుంది ఇక. అంటే ఇక్కడ వచ్చిన డబ్బులు ఎక్కడి నుంచి ఆడికెళ్ళి, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి పిఏ చిన్నప్పన్న ఉన్నాడు, ఆ చిన్నప్పన్న అకౌంట్స్లో డబ్బులు ఎట్లా వెళ్ళి ఎటు వెళ్ళి, ఎందుకంటే హవాలా మార్గంలో వచ్చినట్లే పట్టుకున్నారు. అవును. ఎక్కడి నుంచి ఎటు వెళ్ళి డబ్బులు ఎవరి అకౌంట్లోకి వెళ్ళి, ఇవన్నీ రేపు ఈడీ కూడా ఎంటర్ అయితే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు ఎలా వెళ్ళింది అనేది కనుక దొరికినప్పుడు అప్పుడు మీకు సొంతదారులు వస్తారు లైన్లోకి. అంటే ఇప్పుడు ఇవాళ అందుకని ఇచ్చారు తప్ప మీరేమి వీళ్ళు ఏది స్వచ్ఛమైన వాళ్ళు వీళ్ళ మీద ఏం లేదని కాదు. ఇంకా మళ్ళీ వైవి సుబ్బారెడ్డి ఏమో అడల్ట్రేషన్ జరిగింది, కాకపోతే అధికారులు లేచి ఉండొచ్చు, నాకు సంబంధం లేదు అని చెప్పి ఆయన బుకాయిస్తున్నారు. అధికారులు చేస్తే 2022లో అడల్ట్రేషన్ ఉందని చెప్పి వస్తే యాక్షన్ ఎందుకు తీసుకోవాలా? దాని మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? తీసుకోవాలి కదా. అంటే అడల్ట్రేషన్ జరిగిందని మేము 4 ట్యాంకర్లని వెనక్కి పంపించాం, మేము వెనక్కి పంపించినటువంటి 4 ట్యాంకర్లని ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో వాడేశారు అన్నట్లుగా కూడా వాళ్ళు ప్రచారం చేస్తారు. అదే కదా మీతో ఇందాక నేను అదే ఇచ్చింది. 4 ట్యాంకర్లు ఎప్పుడు వచ్చినాయి, అసలు ఆ ఏఆర్ డైరీ ఎప్పుడు యాక్సెప్ట్ అయింది, ఏఆర్ డైరీకి యాక్సెప్టెన్స్ అది మొత్తం ప్రొక్యూర్ ఏది దాని ఏది ఆర్డర్ అన్నీ కూడా వైవి సుబ్బారెడ్డి హయాంలో జరిగింది. అన్నీ అప్పుడే జరిగింది. కాకపోతే ట్యాంకర్ సప్లై తర్వాత వచ్చినాయి. అంతకుముందు జరిగినే సప్లై వచ్చింది. అసలు అది కాదు కదా, సిట్ ఇవ్వలేదంటాం కాదు కదా. ఇందా నేను చెప్పే కదా మీకు 35, 123, 210 పేజెస్ చదువుకోమనండి. క్లియర్గా ఇది సింథటిక్ నెయ్యి అంటే 80% రసాయనాలతో తయారు చేసిన పదార్థం. ఆ నెయ్యిని దాని నెయ్యి అని చెప్పి లడ్డూ తయారీలో వాడారు, హానికరమైన కెమికల్స్ వాడారు. అంటే నెయ్యి కాని నెయ్యికి నెయ్యిలాగా సువాసన వచ్చేందుకు లప్సా అనేటువంటి రసాయనాన్ని వాడారు. ఆ లప్సా అనేటువంటి రసాయనం బాత్రూమ్లు క్లీన్ చేసేటువంటి ఒక బాత్రూమ్ క్లీనర్ గా ఉపయోగపడుతుంది అంటూ చాలా మంది చెప్తున్నారు. మోనోగ్లిజరైడ్స్ వాడారు అన్నారు. మోనోగ్లిజరైడ్స్ సౌత్ కొరియా నుంచి కొన్నారు. ఎవరు ఈ మన రఘుబీర్ శరణ్ ఓవర్సీస్ వాళ్ళు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి సుగంధ ఆయిలాలు కొంటే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ బోలేబాబు వాళ్ళు కొన్నారు. బోలేబాబు వాళ్ళకి ఏం సంబంధం? అది ఎందుకు మోనోగ్లిజరైడ్స్ ఎందుకు వాళ్ళకి? మోనోగ్లిజరైడ్స్ తయారీలో వెజిటబుల్ ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్ ఖచ్చితంగా వాడతారు. అయితే వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఖర్చు ఎక్కువ అవుతుంది, యానిమల్ ఫ్యాట్ వాడితే ఖర్చు తక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు ఆ విధంగా చూస్తే యానిమల్ ఫ్యాట్ వాడినట్టే వస్తుందేమో, ఎవరు చెప్పలేరు కదా. మీరు అయ్యే వాడారు, అది వాడారు, పామ్ ఆయిల్ వాడారు, పామ్ కర్నెల్ వాడారు, బీటా కెరటిన్ వాడారు. సరే, ఈ కల్తీ నెయ్యిని డబ్బుల కోసం వాడలేదు, మతం మీద జరుగుతున్నటువంటి కుట్రగా భావించాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. ఏంటి సార్, నిజంగా వీరు డబ్బు కోసం చేశారో లేకపోతే మతం మీద కుట్ర పన్నేందుకు ఈ ప్రయత్నం చేశారు? ఒకటి, మతం మీద దేవుడి మీద భక్తి ఉందనుకోండి, భక్తి ఉంటే భయం ఉంటుంది. భయం ఉన్నప్పుడు ఏంటంటే దేవుడికి అపచారం జరుగుతుంది, మనం ఈ పని చేస్తే మనకి ఆ శాపం తగులుతుందో లేకపోతే మన కుటుంబానికి నష్టం జరుగుతుందో అని చెప్పి భయపడి చేయరు. ఎవళ్ళైతే ఆ మతం మీద ఆ దేవుడి మీద వాళ్ళకి నమ్మకం లేదో అటువంటి వాళ్ళు ఏంటంటే ఏం చేయటానికైనా వెనకాడరు. రెండోది, ఒక విధంగా చెప్పాలంటే ఇది హిందూ మతం మీద దాడి. ఆ రోజు ఎప్పుడో వెనక ఏది ముస్లిమ్స్ వాళ్ళు అరబ్ కంట్రీస్ నుంచో లేకపోతే ఇరాన్ నుంచో అటు నుంచో వచ్చిన వాళ్ళు దాడి చేసి దేవాలయాల్ని వాటిని పడగొడతాం ఇది చేశారు. కానీ ఇట్లా ఎప్పుడు కూడా సాంస్కృతిక ఇది వాళ్ళ మనస్సుని లేకపోతే వాళ్ళ యొక్క మనోభావాల్ని వాళ్ళ యొక్క మతపరమైన ఆచారాలని కించపరచలా. ఇది ఖచ్చితంగా పరచడం కిందకే వస్తుంది. ఎంత ధైర్యం ఉంటే ఇవాళ అసలు తప్పు చేసి ధైర్యంగా మాట్లాడుతున్నారంటే నిజంగా వాళ్ళకి దైవభక్తి ఉంటే ఆ విధంగా మాట్లాడలేరు. ఎందుకంటే ఇప్పుడు ఇందాక దాంట్లో చూసాం సురేంద్రనాథ్, ఇంకా ఆయన సైంటిస్ట్ ఉన్నాడు కదా, నేనే చెప్పానని చెప్పి పశ్చాత్తాపడి ఆయన
జడ్జి ముందు నేను అప్రూవర్గా మారిపోయాడు. అట్లాగే బోలేబాబు డైరీలో వాళ్ళు ఇద్దరు మారారు. అంటే ఏంటి, వాళ్ళకి ఎక్కడో లోపల మనం తప్పు చేసాం, ఈ పాపంలో మనకు భాగం ఉందని ఉంటుంది. ఏమీ భాగం లేదు, ఈ పాపం కాదు, ఆయన దేవుడు కాదు, హిందూ మతం కాదు అనే నమ్మకం ఉన్నాళ్ళు మాత్రమే ఇటువంటి పనులు చేయగలరు. ఓకే. లేకపోతే ఏంటంటే పాప భయం దేని అంటే వెంటాడుతుంది వాళ్ళకి. అదేమీ లేదు కాబట్టి చేయగలిగారు. ఖచ్చితంగా ఇది హిందూ మతం మీద, హిందూ సంస్కృతి మీద దాడే. ఓకే. దాంట్లో ఏం అనుమానం లేదు. కానీ ఇప్పుడు కూడా ఇంతవరకు కూడా ఈ ధార్మిక సంస్థలు, అలాగే విహెచ్పి, బజరంగ్ దళ్ళు, వీళ్ళందరూ హిందూ సంస్కృతిని, హిందూ మతానికి రక్షకులుగా అనుకునే వాళ్ళు ఎవరు కూడా మరి దీని మీద ఇంతవరకు కూడా ఇంకెందుకు స్పందించలేదో నాకు అర్థం కావట్లేదు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.